అక్కినేని కుటుంబంలో పెళ్ళిళ్ళన్నీ కూడా చకచకా ఒకేసారి జరుగుతాయేమో అనిపిస్తుంటది. కొన్నేళ్ల క్రితం కూడా అక్కినేని అఖిల్ ఇంకొక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. కానీ ఆ నిశ్చితార్థం కాస్త ఫెయిల్ అయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక్కసారిగా చెప్పాలి అంటే అక్కినేని అఖిల్ ఇప్పుడు హఠాత్తుగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. అయితే ఆ అమ్మాయి పేరు, ఊరు అన్నీ గనుక చూసుకున్నట్టయితే చాలా కొత్తగా అసలు సినిమా ప్రపంచానికి టచ్ లేని అమ్మాయనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి ఏం చేస్తుందనేది కనుక చూసుకున్నట్టయితే, అమ్మాయి పేరు జైనబ్. అయితే వాళ్ళ నాన్నగారు ప్రముఖ పారిశ్రామికవేత్త. అయితే ఇక ఆమె పూర్తిగా అంతా కూడా కాస్మెటిక్స్ అలాగే మోడలింగ్ రంగంలో ఉంటుంది. ఇక వీళ్ళు ఇంత హఠాత్తుగా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, మొదటిగా అఖిల్ అలాగే జైనబ్ ప్రేమని, పెళ్ళిని ఇంట్లో అంగీకరించలేదు. అటు అమ్మాయి తరఫు కానీ, ఇటు అక్కినేని తరఫున గాని కొద్దిగా ఆలోచించటం, దాని గురించి ఎక్కువగా చర్చించటం, కొద్దిగా సమయం తీసుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత అటు నాగార్జున కుటుంబంతో పాటుగా జైనబ్ కుటుంబం కూడా ఒప్పుకోవడంతో ఎంగేజ్‌మెంట్ హడావిడిగా జరిగింది. వచ్చే ఏడాది వీళ్ళ పెళ్లి కూడా జరగబోతుంది. కానీ ఈ ఏడాది అంటే డిసెంబర్ 4 తారీఖున అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత ధూళిపాడ పెళ్లి కూడా జరగబోతుంది కదా! అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే దీని గురించి నాగార్జున స్పందిస్తూ, "మేము చాలా ఆనందంగా ఉన్నాం. నా రెండో కొడుకు ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. ఇక నా డాటర్ ఇన్ లా జైనబ్ రవ్జీ" అంటూ చెప్పుకొచ్చాడు. అయితే జైనబ్‌ని మా కుటుంబంలోకి ఆహ్వానించకుండా ఉండలేకపోతున్నామని, మాతో పాటు మీరు కూడా కంగ్రాచ్యులేట్ చేయమని, లైఫ్ లాంగ్ వాళ్ళు కలిసి ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వీళ్ళు ఇంత హఠాత్తుగా పెళ్లి అలాగే ఫస్ట్ ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్ళికి కారణం ఏంటి అంటే, ఇంట్లో పెద్దలు వెంటనే ఒప్పుకోలేదు. ఇంకా అఖిల్‌కి ఏజ్ కొంచెం చిన్నదే కాబట్టి, ఇంకా సినిమాల్లో ఇంకా పూర్తి స్థాయి పరిణితి చెందాలి అన్న ఉద్దేశంతో ఆగారా? లేకపోతే వేరే విధం వల్ల తెలీదు కానీ, మొత్తానికైతే మాత్రం కొంతవరకు పెద్దల అంగీకారం పూర్తిగా రాకపోవడంతో లేట్ అయింది. కానీ తర్వాత రావడంతో ఓకే అయిపోయింది.